ఈరోజు అవసరం యవనస్తులు రావాలి. కాబట్టి ఈ తరంలో యవనస్తులు ఎట్లున్నారో చెప్తారా? ఈ తరంలో ఉన్న యవనస్తులు ఎట్లున్నారో చెప్తారా? ఈ తరంలో ఉన్న యవనస్తులు ఎట్లున్నారంటే మమ్మీ డాడీ మాట వినట్లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకే అవుతుంది. ఎగ్జాంపుల్ బయటలోని మాటలు స్పీడ్గా వెళ్తారు, ఎగ్జామ్ చెప్పిన వాళ్ళు వింటారా? వినరు కదా. అదేవిధంగా దేవుడు ఏం అంశం వాళ్ళు మాట్లాడుతున్నారంటే యవనస్తులు ఎట్లుండాలని చెప్పేసి ఈరోజు చెప్పాలని నేను అనుకుంటున్నాను. క్రైస్తవ యవనస్తుల యొక్క ప్రత్యేకత ఏంటి? కాబట్టి అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురించే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును. ఇందులో ఏముంది? మనం ఎవరమంట? దేవుడు ఏర్పరచుకున్న వంశం కదా. వింటున్నారా అందరూ? కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న వంశం అన్నమాట. ఇంగ్లీష్ లో ఏమంటే గాడ్ చూసన్ పీపుల్. కాబట్టి మనం దేవుడు ఏర్పరచుకోడు. ఎంతో మంది ఉన్నారు కదా, కానీ మనల్ని ఎందుకు ఏర్పరచుకోడు దేవుడు? మనం నీతిమంతులమా? కాదు. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నంటే నా జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం ఉంది, నా జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం ఉంది. దేవుడు మన పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు ఈ లోకంలో మనం ఎట్లా చేసినట్టు ఒక ప్రత్యేకమైన వాయువుగా చేసిండు. అంటే ఇప్పుడు వేరే నీలాంటి వాళ్ళు ఉన్నారా? వేరే వాళ్ళు ఈవెన్ మన ఫింగర్ ప్రింట్ కూడా యూనిక్గానే ఉంటుంది కదా. మనది మన లాంటి పోలిక చెప్తున్న వేరే వాళ్ళని దేవుడు సృజించలేడు. కాబట్టి ఇంత ప్రత్యేకంగా దేవుడు మనల్ని సృజించాడు. ఎవరో చూసి మనల్ని సృజించలేదన్నమాట. ఎఫెసీలో రాసిన పత్రిక 2:10 చూద్దాం ఒకసారి. ఎఫెసీ 2:10. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన ఎవరి ద్వారా సృష్టింపబడ్డామో? కాబట్టి మనం ఏ ట్రాన్స్లేట్ చేయాలంటే ఇంగ్లీష్ ఏమంటారు? గాడ్స్ మాస్టర్ పీస్ అంటారు. ఎగ్జాంపుల్కి ఏదైనా షాప్కి వెళ్ళాం అనుకోండి, మన డ్రెస్ మోడల్ చూపిస్తారు కదా, అందులో ఏముంటుంది? ఒకటే పీస్ ఉందని చెప్తారు కదా. అట్లా మనం కూడా దేవుని చేత ఏర్పరచబడిన యూనిక్ మాస్టర్ పీస్ అన్నమాట. మనం అంటే ప్రత్యేకమైన ఒక మాస్టర్ పీస్ అన్నమాట మనం. కాబట్టి మరి ముఖ్యంగా మనము దుస్తులను ఎట్లా జయించగలం, మనం ఎంత బలవంతులం అనేది మొదటి యోహాను 2:14 చూస్తాం. దుష్టుడు ఫోన్ చూస్తున్నాడు. మొదటి యోహాను 2:14. చిన్నపిల్లలారా, యవనస్తులారా, మీరు బలవంతులు. నా బొట్టు దొరికేస్తుంది, మీ తమ్ముడు బొట్టు. దేవుని వాక్యమైన తెలియజేయడం ద్వారా మనం ఏం చేయగలుగుతాం? దుష్టులను జయించగలుగుతాం. ఈ లోకాలను జయించగలుగుతామా లేదా? కాబట్టి మనం ఏం చేయాలంటే దేవునికి మనము లోబడి ఉండాలన్నమాట. కాబట్టి మనం కీర్తనలు 139:14 చూసినట్లయితే దేవుడు మనల్ని ఎంతో అద్భుత రీతిగా మనల్ని శుద్ధించిండు అన్నమాట. మనుషులు ఏ టెక్నాలజీ వాడినా మనల్ని శుద్ధించగలుగుతారు, వాళ్ళు మనిషిని శుద్ధించలేరు కదా. కానీ దేవుడు ఎట్లాంటి అంటే రాజులకి రాజు. కాబట్టి మనం దేవుని యొక్క కుమార్తెలు. కాబట్టి మనల్ని కూడా ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు మనల్ని శుద్ధించిండు. కాబట్టి మనం ఎట్లుండాలంటే మొదటి యోహాను 4:11, మొదటి తిమోతి 4:11-12 చూస్తాం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను
విశ్వాసులకు మాదిరి కావాలి. కానీ మనం ఎట్లుంటున్నాం అది మీకే తెలియాలి. మనం ఎట్లుంటున్నామో మీకే తెలియాలి. కాబట్టి ఒకవేళ మనం దేవుడి కోసం నిలిచినాం అనుకో, దేవుడు మన కోసం నిలిచుంటాడు అన్నమాట. ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు చచ్చిపోయిన చేపలు ఉంటాయి కదా, అవి ఏం చేసి వాటర్లో పోతాయా వస్తాయా? పోతాయి. కానీ బతుకున్న చేపలు ఏం చేసి ఎదురొస్తాయి కదా. కాబట్టి దేవుడు మనల్ని ఎట్లా ఉండాలని ఆశపడుతున్నాడంటే ఎదురొచ్చే చేపల్లా ఉండాలనుకుంటున్నాడు. ఇలా లోకంతో కలిసి ఉండాలని చెప్పేసి దేవుడు అనుకోవట్లేదు అనమాట. అందరిలో ఉంటే మనకి ఏమైనా గొప్పతనం ఉందా? మన స్పెషల్ ఉంటే ఏమని ప్రత్యేకత అనేది ఉంటుంది అన్నమాట. ఎందుకంటే దేవుడు మనల్ని అందరిలో ఉంచడానికి ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టలేదు. అందరిలో కల్లా మన క్రైస్తవులంటే స్పెషల్గా ప్రత్యేకత ఉండాలని చెప్పేసి దేవుడు ఏం చేసి మన కోసం వచ్చి ప్రాణం పెట్టింది అనమాట. కాబట్టి మనం దేవుడిని గణపరుస్తూ దేవుడు మనల్ని గణపరుస్తాడు. సమయం పోనివ్వకుండా సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్లే మనం నడుచుకోవాలన్నమాట. ఎవరి కాలం ఉన్నప్పుడు మనం వేసుకొని తర్వాత మనం ఎంత కష్టపడడానికి లాభం అనేది ఉంటుందా? కాబట్టి ఎవరి కాలం మనకి ఒక రైట్ ఫౌండేషన్. ఎందుకంటే మనం ఏం ఫ్యూచర్ ఏం చేసుకోవాలనుకున్నా కూడా ఎవరి కాలం నుంచే మనము నేర్చుకుంటూ రావాలన్నమాట. కాబట్టి మనం ఎలా ఉండాలి, ప్రత్యేకత మనం ఎట్లా ఉండాలంటే దేవుడికి గణపరిచేలాగా ఉండాలి, మాదిరిగా ఉండాలి, మన దేవుడి కోసం నిలబడే వాళ్ళలాగా ఉండాలన్నమాట. ఇప్పుడు చాలా మతాలు చూస్తాం, పరిశుద్ధతకి ఎవరైనా ప్రాముఖ్యత ఇస్తారా? ఇవ్వరు కదా. కానీ మన క్రైస్తవంలో ఏముంటుందంటే యేసుక్రీస్తు నమ్మిన వారందరూ కూడా పరిశుద్ధతనే ప్రథమ స్థానం ఇస్తారు కదా. హెబ్రీలో ఏముంటుందంటే పరిశుద్ధత అంటే హెబ్రీ వర్డ్స్లో ఏముంటుందంటే కలోస్ అంటే సపరేట్ అన్నమాట. సపరేట్ అంటే దేవుడు ఏం చేసిందంటే మనల్ని ఈ అపవిత్రమైన లోకంలో ఉంచిండు, కానీ మనం అందులో వెళ్ళకుండా సపరేట్గా ఉండమని చెప్పినంట. ఒకవేళ షిప్ ఉంది అనుకోండి, షిప్ వాటర్లో ఉండదు. పొరపాటున వాటర్లోకి షిప్ వచ్చినాక ఏమవుతుంది? మునిగిపోతుంది కదా. మనం కూడా లోకంలో ఎన్నో ఉంటాయి అన్నమాట. శోధనలు కానీ వేరే వేరే అన్నీ ఉంటాయి. కాబట్టి మనం అక్కడ వెళ్ళదు. ఒకవేళ వెళ్ళినాం అనుకోండి లోకమాలిన్యం మనకి అందుకని చెప్పేసి మనం ఏం చేయాలి? లోకంలో ఉండాలి, కానీ దేవుడు మహిమపరచాలి అన్నమాట. లోకమాలిన్యాన్ని మనం అందించుకోకూడదు, మనం పరిశుద్ధంగా ఉండాలి. మొదటి తెస్సలోనిక 4:7 చూద్దాం ఒకసారి. లోపట్టు చాలా వస్తుంది. లోపటి కోసం బయటకు వస్తే లోపలికి పోవాలి అనిపిస్తుంది కదా. కాబట్టి ఒకవేళ మనకంటే హై పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పిలిచి ఒక లంచ్ లేదా మనం ఏం చేస్తాం, సంతోషంగా ఫీల్ అయ్యి ఈ పర్సన్ నాకు ఇచ్చిందని చెప్పేసి మన పక్క వాళ్ళతో చెప్పుకుంటాం కదా. కాబట్టి ఇప్పుడు ఏ సైడ్లో మనం పిలుస్తున్నాను, ఎందుకు పిలుస్తుండు? అందులో సహవాసం చేయడానికి పిలుస్తుండు, పరిశుభ్రతను ఇవ్వడానికి పిలుస్తుండు. మరి రెడీ ఉన్నారా? చెప్పండి. చర్చికి వస్తారు, రెగ్యులర్గా బాప్తిజం తీసుకుంటారు, కానీ ఒకసారి ఏంటంటే తప్పిపోతారు. తప్పిపోయామని చెప్పేసి మళ్ళీ వాళ్ళు చర్చి కూడా రావు మరి. కాబట్టి అట్లా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం రెగ్యులర్గా చర్చికి రావాలి, పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు ఎందుకు వచ్చి మన కోసం పైన భూలోకానికి ఎందుకు వచ్చిండు? మన పాపాన్ని క్షమించడానికి కల్వరిలో తన ప్రాణాన్ని అర్పించింది కదా. కానీ మనం పైన పరలోకం నుండి అడగచ్చు కదా, మీరు పరిశుద్ధులు కానీ పరిశుద్ధతను కొనుక్కోనని చెప్పొచ్చు కదా. కానీ ఎందుకు చెప్పలేదు? మనుషులందరూ ఓవర్స్ మాట్లాడారు. మీరు పైన అన్ని చెప్తారు, సోదరులు అనుభవించాల్సింది మేము అంటామా? అందుకని దేవుడు మనకు ఛాన్స్ ఇవ్వకుండా దేవుడు వచ్చిన లోకానికి మనకంటే చాలా ఎక్కువ సోదరులు అనుభవించుడు, కష్టాలు అనుభవించుడు, ఏం చేసిండు? మన కోసం తన ప్రాణాన్ని అర్పించినంత. కాబట్టి యవనస్తులందరికీ కూడా నేను జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే మనకు పాపం చేసే అవకాశం వస్తుంది, శోధనలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి. అయినప్పటికీ కూడా మనం క్రీస్తుకు మాదిరిగా జీవించాలన్నమాట. ఒకవేళ పరిశుద్ధత లేకపోతే మనం పరలోకం చేరుకోగలమా? చేయలేం కదా. కాబట్టి మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మను పొందుకొని పరలోక రాజ్యానికి చేరాలని దేవుని ఆశ, మన ఆశ. తర్వాత ఒకవేళ విశ్వాసం
షడ్రక్ అబేద్నగో తెలుసు కదా? ఎంతమంది తెలుసు? అందరికి తెలుసు కదా మాక్సిమం నేను. అయితే రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షరసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాకధాన్యాదులను ఇచ్చెను. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనను అనుగ్రహించెను. మరియు దానియేలు సకల గ్రంథములను దర్శనములను స్వప్నభావములను గ్రహించి తెలివిగలవాడై ఉండెను. నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని 18th వన్ చదువుకుందాం. నెబుకద్నెజరు తన 3:18 మూడవ అధ్యాయము 18వ వచనం. రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నువ్వు నిల్వ పెట్టించిన బంగారు తెలుసుకొనుము. ఏం చేసిన వాళ్ళు? అయితే రాజు ఏం చేసిన, ఒక బంగారు ప్రతిమ పెట్టిండు. మొక్కుమని చెప్పిండు అన్నమాట. మొక్కుమని చెప్తే అందరు మొక్కిరు అక్కడ. కానీ షడ్రక్ మేషక్ అబేద్నగో మాత్రం మొక్కలేదు. వారి యొక్క విశ్వాసం మనం ఇప్పుడే తెలుసుకోవచ్చు. తర్వాత రాజు ఏం చేసిండు? అగ్నిని ఏం చేసిండు? కొంచెం ఇంకా ఎక్కువ తెప్పించి షడ్రక్ మేషక్ అబేద్నగోని అందులో వేయించిండు అన్నమాట. అందులో వేయించినాక ఏమైందంటే 20లో చూస్తాం, 20వ అధ్యాయం 20 వచనంలో. మరియు తన సైన్యంలో నుండి బలిష్ఠుల్లో కొందరిని పిలువనంపించి షద్రక్ మేషకును అబేద్నగోను బంధించి వేడిని కలిగి మండుచున్న అగ్నిగుండంలో వేయడని ఆజ్ఞ ఇయ్యగా వారు వారి అన్ని నలుగురు కనిపించరు అన్నమాట. కాబట్టి వాళ్ళు విశ్వాసంతో ఉన్నారా, లేకపోతే విశ్వాసం కోల్పోయిరా? దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి తోడైతే సహాయం చేస్తారని చెప్పేసి వాళ్ళు ఏమయ్యారు? అగ్నిగుండంలో పడడానికి వాళ్ళు సిద్ధమయ్యారు అన్నమాట. మనం కూడా అట్లాంటి విశ్వాసం కలిగి ఉండాలి. మళ్ళీ మనం యోబు గురించి చూస్తాం. యోబు స్టోరీ అందరికీ తెలిసింది అనుకుంటాం. తనకు ఉన్నటువంటి ఆస్తి పోతుంది, పిల్లలు చనిపోతారు, మళ్ళీ ఆయనకు ఉన్నటువంటి పొలాలు అన్ని కూడా నాశనం అయిపోతాయి. అప్పుడు అయినా సరే ఏమని చెప్పిండు యోబు అంటే, యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకోవాలని చెప్పిండు. అంతేగాని మనం అంటే కదా చిన్న చిన్న వాటికి నేను ఎంత ప్రార్థన చేసినా నాకు ఫలితం వస్తలేదని చెప్పేసి అట్లా అన్నాడు యోబు? అనలేడు కదా. కానీ ఆయన ఏం చేసిండు? దేవుని పైన విశ్వాసం ఉంచి యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకోవాలని అని చెప్పిండు. ఆయనకి ఏమైంది? చిన్న చిన్న పెద్ద పెద్ద కురుపులు కూడా అయినప్పుడు ఏమైంది? వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు కదా, వాళ్ళ స్నేహితులు వచ్చినప్పటికీ ఏమైనారు? ఆయనని నువ్వు ఎంత పాపం చేసినావో అందుకే నీ పిల్లలు చనిపోయారు, అందరు కూడా చచ్చిపోయారు అని చెప్పేసి వాళ్ళు చెప్తారనమాట. వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళ భార్య కూడా అంటారు, నువ్వు దేవుని దూషించి చనిపో. కానీ ఆయన అప్పటికీ కూడా దేవుని దూషిస్తాడా? దూషించాడు. కాబట్టి మనం కూడా యోబులాగా విశ్వాసం కలిగి ఉండాలి. పౌలుసిలలు కూడా ఏం చేస్తారు? చెరసాలలో వేయించబడతారు కదా. చెరసాల మొత్తం భూకంపం వస్తుంది, మొత్తం పోతుంది. అయినప్పటికీ వీళ్ళు తప్పించుకుంటారా? ఆయన వాళ్ళ ఎవరు రక్షింపబడ్డారు? చెరసాల నాయకుడు.